జోగిపేట పట్టణంలోని చిరు వ్యాపారులపై దుకాణదారులు బెదిరింపులకు దాడులకు పాల్పడుతున్నారంటూ కొందరు చిరు వ్యాపారులు మున్సిపల్ కమిషనర్ను ఆశ్రయించారు. బడా దుకాణదారుల పైసా వసూలు దందా నుండి తమ చిరు వ్యాపారులను కుటుంబాలను కాపాడాలంటూ వేడుకున్నారు. అనంతరం అందోల్ జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతికి చిరు వ్యాపారులు వినతి పత్రాలను అందజేశారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీ పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్ర సముదాయమైన బసవేశ్వర విగ్రహం నుండి గౌనీ వరకు ఉన్న రహదారి వ్యాపారానికి కేంద్ర బిందువు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలతో నిత్యం జనసంద్రమై కిక్కిరిసిపోతుంది. ఈ రహదారికి ఇరువైపులా తోపుడు బండ్లపై ప్రతిరోజు చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ జీవనం చేస్తుంటారు. ఇలాంటి చిరు వ్యాపారులపై గత 2 రోజుల క్రితం ఓ దుకాణదారుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై బాధితులు జోగిపేట పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం యువకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై జోగిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జోగిపేట ఎస్ఐ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జోగిపేట పట్టణంలోని బడా వ్యాపారులు చిరు వ్యాపారులపై దౌర్జన్యం చేస్తూ ప్రతిరోజు డబ్బులు చెల్లించాలంటూ వేధిస్తున్న కొందరు దుకాణదారులపై అందోల్ జోగిపేట మున్సిపల్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రతిరోజు తైబజార్కు పన్ను చెల్లిస్తున్నప్పటికీ దుకాణదారులు రోజుకు 300 నుండి 500 వరకు చెల్లించాలంటూ తమను ఒత్తిడి చేస్తున్నారని, లేదంటే రహదారిపై నుండి చిరు వ్యాపారం తోపుడు బండ్లను తొలగించాలని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. రోజంతా కష్టపడి వ్యాపారం చేసుకుంటే కానీ పూట గడవని బతుకులు చిరు వ్యాపారులవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తమ వద్ద నుండి ముక్కుపిండి పైసలు వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల ముందు రహదారికి ఇరువైపులా ఉన్న తోపుడు బండి చిరు వ్యాపారులు రోజువారీగా 200 నుండి 500 వరకు దుకాణదారులకు ఇస్తున్నప్పటికీ తమపై దాడులు తప్పడం లేదంటూ వాపోయారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వ్యాపారంపై దాడులు చేసి తమ తోపుడు బండ్లను ధ్వంసం చేస్తున్నారని వాపోయారు. నిబంధనల ప్రకారం మున్సిపల్ తైబజార్ ద్వారా పన్ను చెల్లిస్తున్నాం కాబట్టి దుకాణదారుల నుండి తమకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ చిరు వ్యాపారాలు కొనసాగేలా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతికి చిరు వ్యాపారులు వినతి పత్రాన్ని అందజేశారు. దుకాణదారుల పైసా వసూలు దందాపై మంత్రి దామోదర దృష్టికి తీసుకెళ్లి చిరు వ్యాపారులను రక్షించాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని చిరు వ్యాపారులు తెలిపారు. ఇప్పుడు రూల్ ప్రకారంగా అయితే మాకు తైబజార్ కంటే మీరు చేసుకుంటున్నాం, వాళ్ళకి మీరు రూపాయి వేయాల్సిన లేదు. ఒకవేళ వాళ్ళకేమైనా ఆబ్జెక్షన్ ఉంటే పోలీసులు దొరికితే ఎస్ఐ ఫోన్ చేసి ఇచ్చినాం, నేను మున్సిపల్ జాగాలో ఉన్నా మీకు కావాలలేదు అంటని చెప్పి సరే అట్లా వచ్చి కానీ మీకు ఫోన్ చేశాను అన్నాడు. మీరు ఎవరికి ఇవ్వద్దు, నేను ఇవ్వను, మీ ఇష్టపూర్వకంగా ఇచ్చినట్టే అవుతుంది. మా పిల్లల తన చేసింది కదా కంపల్సరీ వాళ్ళ కేసు అయింది. ఒకటి నా తరఫు నుంచి మీకు అడ్వైజ్ ఏంటి అంటే ఎవరికి ఉపయోగం, ఒకవేళ మా తైబజార్ ఎక్సెప్ట్ మా పర్సనల్ విషయం మాట్లాడితే అంతే, అంత మించి వరకు పెట్టకండి. ఏదైనా వాళ్ళకు ప్రదర్శన చేతి చూడండి, మేము నాల దాటి ఉన్నామా లేకపోతే నాల వాళ్ళ ప్లేస్ ఉన్నామా లేనప్పుడు మీరు ఎందుకు ఇంట్లో ఎందుకు ఇచ్చారు? షాపులు ఉంటాయి సార్. ఇప్పుడు షాప్ అంటే నేను కూడా ఒకసారి మీరు కంప్లైంట్ చేయాలి, ఇచ్చారు కదా. రేపు వస్తాను, ఇవాళ కొంచెం బిజీ ఉన్నది. అది కమిటీ కూడా పెట్టలేదు, వచ్చి నుంచి ఒకసారి కూడా పెట్టలేదు. అలా నేను మెంబర్ जगह में मैं बंडी लगा रहा हूँ, कई बाजार भी बन रहा हूँ और रोज़ के 100 रुपये के हिसाब से महीना 3000 किराया भी दे रहा हूँ मैं किसके घर नागराज गौड़ सबको देता हूँ, नागराज गौड़ हर महीना लेते ही रहते किराया। अब क्या है बोले तो मेरी शटरांग के सामने बंडी है बोले ऐसा लेते पैसे, मैं तो बंडी निकाल कौन तो लगा लेता बोल के ऐसा। बीच में भी एक बार बोले थे, जरा मैं लेट दिया था पैसे तो जब बोले थे तो लेते ही रहते उन्होंने, मैं देते रहता हूँ। बालाजी स्वीट हाउस के सामने लगाता हूँ, आंध्रा बैंक के सामने, बिल्कुल रोड पे है बंडी, उनके शटर के सामने तो नहीं है, बिल्कुल रोड पे है।
म्यूनसिपाल के रोड में चाहता हूँ गवर्नमेंट के। कई बाजार डेली 20 रुपये बनता हूँ, एक सैटरडे नहीं बनता हूँ। अब कमिश्नर साहब को बोल के ज़रा कुछ मसला हल होता क्या है कि बच रहे क्या भी नहीं हमारे 300-400 रुपये में डेली 100 गए तो हम क्या खाएं, वो हिसाब से बात करेंगे बोल के तो आया था।